బుర్హానామియాపేట గ్రామంలో మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో గోపు రజిత లక్ష్మారెడ్డి 68 ఓట్లతో గెలుపొందారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం బుర్హానామియాపేట గ్రామంలో జరిగిన మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో గోపు రజిత లక్ష్మారెడ్డి 68 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు నాపై చూపిన ప్రేమ, నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. అనంతరం గ్రామాలలో ఉన్న ప్రజలందరినీ కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. గ్రామ ప్రజలు శాల్వా, పూలదండలతో సన్మానం చేశారు. మహిళలు భారీ ఎత్తున హాజరై మంగళ హారతితో స్వాగతం పలికారు. బీజేపీ మండల అధ్యక్షుడు రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యం గెలిచింది. ఎన్ని డబ్బులు, మద్యం పంచినప్పటికీ గెలిపించడం జరిగిందని, వారిపై మాకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం బుర్హామియాపేటలో ఉన్నాము. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచినటువంటి లక్ష్మారెడ్డితో ఉన్నాము. సో ఈ గెలుపు ఆనందాన్ని వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ రజిత లక్ష్మారెడ్డి. మేము ఈ దుబ్బకు యూత్, డైనమిక్ యూత్ వారి ప్రోత్సాహంతో వాళ్ళకు ఒక 2 గుంటల భూమి, అలా యూత్కు ఇక్కడ కమ్యూనిటీ హాల్కు, ఎస్సీ కమ్యూనిటీ హాల్కు మాట ప్రకారం ఇచ్చినాం. వాళ్ళు కూడా మనకు మాట ప్రకారం గెలుపు కోసం కృషి చేసిర్రు. ఒకటి ఈ గెలుపు ఎలా అనిపిస్తుంది? అసలు చాలా సంతోషంగా ఉన్నది. దుమ్ము లేపింది దుబ్బ. ఈ డైనమిక్ యూత్ అంటే డైనమిక్ యూతే. వీళ్ళ మీద మేము ముందు ఇంకెన్నో రాబోయే రోజుల్లో ఈ దుబ్బపల్లెకు మీరు చేయబోయేది ఏంటి? అసలు ఫస్ట్ కమ్యూనిటీ హాల్ కట్టిస్తా. ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో అది ఫస్ట్ చేసే పని కమ్యూనిటీ హాల్ ఒకటి. రెండవది అక్కడ మా ఊరు నుండి ఇక్కడి కాలనీ వరకు స్ట్రీట్ లైట్ వేయించే ప్రయత్నం చేస్తా. అది కూడా ఎమ్మెల్యే కృషితోనే. వీళ్ళందరినీ తీసుకుపోయి ఎమ్మెల్యే గారిని అడిగి ఆ పని చేస్తా. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏంటి? అసలు ఆ సమస్యలకు మీరు ఏ రకంగా పరిష్కారం చూపబోతున్నారు? వీరికి సమస్యలు అంటే నాకు కూడా దీని మీద అవగాహన లేదు. నేను గిరి చేస్తా అని చెప్పడం కూడా. మేజర్గా ఇక్కడ ఉన్న సమస్య ఏంటి? డ్రైనేజ్ సమస్య కావచ్చు, రోడ్డు రవాణా వ్యవస్థ కావచ్చు, అట్లాగే కరెంటు సంబంధించిన కావచ్చు, రైతులకు సంబంధించిన ఇంకేమన్నా కావచ్చు, అలాంటి ఏమైనా సమస్యలు ఏమున్నాయి ఇక్కడ మేజర్గా? ఒకటి స్ట్రీట్ లైట్, ఒకటి సైడ్ కమ్యూనిటీ హాల్, మేజర్ ఒకటి కలవట్టు ఇక్కడ. అది ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఖచ్చితంగా చేసి చూపిస్తా. ఇది అండి ఇక్కడ గెలిచిన సర్పంచ్ అభ్యర్థి రజిత లక్ష్మారెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఏ సమస్యలు ఉన్నా తీర్చడానికి నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి సహకారంతో, అలాగే మా వార్డు సభ్యులతోటి, అలాగే గ్రామ ప్రజల సహకారంతో ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది. చెప్పండి సార్. ఇక్కడ పెన్షన్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ₹1 తీసుకోకుండా అందరు పెన్షన్ శాంక్షన్ చేపిస్తా. అదొక్కటి నేను చేయాల్సిన పని. ఇంకొకటి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఇంకొక 10 అవసరం. ఇక్కడ ఆ 10 కూడా ఎమ్మెల్యే గారితో అని చెప్పి శాంక్షన్ చేపిస్తా. ఇది అండి వారు ఇక్కడ ఉన్న సమస్యలలో కొంతమందికి పింఛన్లు రావట్లేదు, అలాగే కొంతమందికి ఇందిరమ్మ ఇండ్లు రాలేదు, వాటిని కూడా తీసుకొస్తా అని చెప్పి గ్రామ ప్రజలందరి సమక్షంలో హామీ ఇవ్వడం జరిగిందండి. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఉప సర్పంచ్ గారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారేం చెప్పబోతున్నారు? సో మేడం చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది ఈ విజయం? ఎట్లా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. ఈ విజయం నాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు దుబ్బ వాళ్ళందరూ ఐకమత్యంగా మమ్మల్ని గెలిపించి కమిటీ హాల్ కోసం జాగా కానీ, కమిటీ హాల్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే గారి సహకారంతో నిర్మిస్తామని చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళకు నిర్మించడం కానీ, ఈ స్ట్రీట్ లైట్లు, ఇందిరమ్మ ఇండ్లు, వారి అవసరాలను అన్నింటినీ మాతోని చర్చించుకున్న తర్వాత మాకు నచ్చి మేము అధికారంలోకి వస్తే మీకు ఈ పనులు తప్పకుండా చేసి పెడదామని హామీ ఇచ్చినాం. హామీ ప్రకారంగా వాళ్ళు పనిచేసిండ్రు. మేము వాళ్ళకు కూడా ఎప్పటికీ సహాయ సహకారాలతో ఏ పని ఉన్నా కూడా సహాయంగా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది అండి ఉప సర్పంచ్ గారు కూడా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఉన్న సమస్యలు ఏది ఉన్నా కానీ మేము అందుబాటులో ఉండి అన్ని వేళలో అందుబాటులో ఉండి వారి సమస్యలను తీరుస్తాము. అట్లాగే ఇక్కడ ఉన్న బీజేపీకి సంబంధించిన ఒక అబ్బాయి ఉన్నారు, వారు కూడా వారి మాటలు తెలుసుకుందాం. ఈ విజయాన్ని గురించి వారి స్పందన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ స్వామి శరణమయ్యప్ప. ఈరోజు హిందూవాదం ఎక్కడ ఉంది అని అడిగే వాళ్ళకు కూడా హిందువులు సమాధానం చెప్పేటువంటి ఘన విజయాలు సాధిస్తూ ఉన్నాం. ఇక్కడ గతంలో 2000 సంవత్సరంలో
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ క్వార్టర్స్ నిర్మాణం అంటే సొంత ఇంట్ల నిర్మాణం చేసుకున్నారు. ఇక్కడ అంతా బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారు, ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వారు. వారికి అప్పటి ఎమ్మెల్యే కరెంటు కూడా ఇచ్చి ఇప్పుడు మన ముందు వెలుగుతున్న లైట్లను కూడా వారే అందించడం జరిగింది. అప్పటి నుంచి మా మీద నమ్మకంతో మా ఊళ్ళో జరిగేటువంటి ఇంతకుముందు చేసిన పాలకులు పెట్టిన అరాచ్మెంట్లు, వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులను తట్టుకోలేక వాళ్ళు దిక్కుదోచని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ అయ్యప్ప కరుణా కటాక్షంతో ఈ దుబ్బకచ్చి మేము ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాం, ఎన్నికలకు ముందు పోతూ ఉన్నాం, మీరు సహకరించండి అని చెప్పి వాళ్ళని మేము కోరినాం. వాళ్ళు మా కోరిక మేరకు అహర్నిశలు కృషి చేసి మద్యం ఏరులై పారి డబ్బులు విడిగా ఒక గాలి దువారంలాగా డబ్బులు వారితే కూడా వాటిని అన్నింటినీ సైతం యువకులు పక్కకు పెట్టి వాళ్ళ ప్రాణాలను ప్రణంగా పెట్టి పోలీసులను కూడా ఎదిరించి మాకు ఈ ఘన విజయం అందించినందుకు నేను వారందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తూ ముందు వారికి ఏ సమస్యలున్నా మా సొంత అన్నలాగా అక్కలాగా చెల్లెలాగా భావించి మేము ఈ బడుగులు కాదు, బలహీన వర్గులు కాదు, మేమందరం సమానులం అనేటువంటి భావద్వేషంతో ఇక ముందు వారికి ఏ ఆపదున్నా అన్నా అని పిలిస్తే అర్ధరాత్రి కూడా అండగా ఉండి మేమందరం అహర్నిశలు కృషి చేసి వారి పొలం సమస్యలున్నా, పంట నష్ట సమస్యలున్నా, ఏదున్నా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి పాలకవర్గం అందరూ కూడా వన్ సైడ్గా పాలకవర్గం ఏర్పడడం జరిగింది. వీళ్ళందరిని తోలుకొని పోయి వారి సమస్యల పట్ల అహర్నిశలు కృషి చేస్తూ వారికి వెన్నంటి ఉంటూ వారి సమస్య నా సమస్యగా భావిస్తూ ముందు ఇటువంటి విజయాలు వారు మాకు అందించాలని చెప్పి వాళ్ళను మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా కోరుకుంటూ వారందరి ఈ విజయాన్ని ఇచ్చినందుకు పాదాభివందనం తెలియజేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, స్వామియే శరణమయ్యప్ప. ఇది అండి ఇక్కడ గ్రామ ప్రజలు చెప్తున్న విషయాలు ఇదండి. ఇంకొక వార్డు మెంబర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది ఈ విజయం? అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను అడిగిన వెంటనే మీరు అందరూ ఒప్పుకొని ఓటు వేస్తామని అందరూ హామీ ఇచ్చి మమ్మల్ని గెలిపించినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. మీకు ఏ సమస్య వచ్చినా కానీ ఇది ఉన్నదని మాకు చెప్పండి. వార్డు మెంబర్ కానీ, ఉప సర్పంచ్కి కానీ చెప్తే మీ కోరికలు నెరవేరుస్తాం. ఎవరికో చెప్పి మీరేం రంది పెట్టుకోకుండ్రి, సరేనా? ఏది ఉన్నా చెప్పండి, చేసి పెట్టే బాధ్యత మాది. ఇదే అండి ఇక్కడ గ్రామ ప్రజల సమక్షంలో వారు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, ఈ అందుబాటులో ఉంటామని చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఓవర్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.